హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. మటన్ కూర చేస్తున్నాను. అందుకు ముందుగా మనము ఆయిల్ వేసుకొని వాటిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకున్నామండి. వీటిలో ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసాను. మటన్ ముక్కలు తెచ్చినప్పుడు శుభ్రంగా కడిగి కోసి ఉప్పు పసుపు వేసి మార్చి పెట్టాను అనమాట వీటిని. తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టాను. ఇక్కడ కొత్తిమీర టమాటా ముక్కలు పెట్టాను. ఈ పచ్చిమిర్చి ముక్కలు వేగాయి కదండి, వీటిలో మనం టమాటా ముక్కలు యాడ్ చేద్దాం. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మెత్తగా వేగాయి కదండి, వీటిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఈ పేస్ట్ అనేది బాగా ఆయిల్లో వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు మనము ఉప్పు పసుపు వేసి మార్చి పెట్టుకున్నాం కదండి, అవి మటన్ ముక్కలు వేస్తున్నాను. వీటినంతా కలిపెడదాం మనం. ఇప్పుడు ముక్కలకి మసాలా అంతా బాగా పట్టాలండి. ముక్కలకి మసాలా అంతా బాగా పట్టిందండి. ఇప్పుడు మనం ఇట్లా కారం అవన్నీ యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేస్తున్నాం. మనం పచ్చిమిర్చి ముక్కలు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువనే వేసుకోవాలా. వీటిలోనే మనం కొద్దిగా ధనియాల పొడి, మనం వీటిలో పసుపు ఉప్పు వేసి మార్చి పెట్టాం కదండి, అవి చూసుకొని టేస్ట్ మళ్ళీ తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. కారం, ధనియాల పొడి అంతా ముక్కలకు కలిసేట్టుగా కలిపేస్తున్నాను. వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేశాను కదండి, ఈ ముక్కలు ఇంకా మెత్తగా ఉడకాలండి. సరిపోతాయి వాటరు. ఇంకా క్యాప్ క్లోజ్ చేసి 4 విజిల్స్ రానిస్తే మటన్ ముక్కలు కాబట్టి మెత్తగా ఉడుకుతాయి. అంతేనండి, సండే స్పెషల్ అనమాట. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. ఇంక విజిల్ పెట్టేశాను. విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తా. మటన్ కర్రీలోకి కాంబినేషన్ అండి, జొన్న రొట్టె చేస్తున్నాను. ఈ విధంగా జొన్న రొట్టె చేసుకుంటే మనం హెల్త్కి మంచిదండి. జొన్నలతోనే జొన్న రొట్టె కాకుండా సజ్జ రొట్టె ఏం చేసుకోవచ్చు. సజ్జలు జొన్నలు అట్లా కలిపి కాంబినేషన్ కూడా రొట్టె చేసుకోవచ్చు. నేను జొన్న రొట్టె వేస్తున్నానండి. వేసేసాను. వేసుకో అండి. జొన్న రొట్టె ఇలాగా వేడిగా కాల్ చేసుకోవాలండి, రౌండ్గా తిప్పుకుంటూ. ఇటు సైడ్ కాలిన తర్వాత ఇటు సైడ్ అట్లా తిప్పేసుకొని కాల్ చేసుకోవాలా. కాగే లోపల జొన్న రొట్టె కాగే లోపల ఇంకొక రొట్టె తయారు చేశానండి. అది కాగిన తర్వాత ఈ రొట్టె వేసేద్దాం. ఈ జొన్న రొట్టె కాగిందండి, ఇంకా మనం ఇటు తీసేద్దాం. ఇది తీసేస్తున్నానండి. ఆవిరంతా పోయిందండి, విజిల్స్ వచ్చేసినాయి. తీసి చూద్దాం ఇప్పుడు మనం ఉడికిందో లేదో.
మెత్తగా ఉడకాయండి ముక్కలు. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. వీటిల్లోనే మనం కొద్దిగా మటన్ మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం విజిల్ పెట్టకోకుండా మనం స్టవ్ పైన అనమాట విజిల్ అంతా ఉడికిన తర్వాత విజిల్ పెట్టాను. విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి మటన్ మసాలా కొత్తిమీర యాడ్ చేసామండి. ఇది కొద్దిసేపు 5 నిమిషాలు ఉంటే సరే అండి. ఇంకా మటన్ కూర అయిపోయినట్లే. మనం ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకొని సరిపోకుంటే వేసేసుకోవాలి. అంతేనండి. గ్రేవీ ఎక్కువ లేకోకుండా తక్కువ లేకోకుండా బాగా వచ్చేసింది మటన్ అన్నమాట. ఇప్పుడు మా పిల్లలు తింటున్నారు. ప్లేట్లు వేస్తున్నా. మా పాప తింటుందండి. మా అబ్బాయికి వద్దంట, తర్వాత తింటాడట.